Audio Jungle. Audio Jungle. కానీ అట్లా కాకుండా మన జీవన విధానంలో కూడా ఏమైందంటే స్టార్ట్ అయ్యి ఆ మార్పు కాస్త పండుగల రూపంలో కానీ ఫెస్టివల్ రూపంలో కానీ తర్వాత మనం చేసుకునే పండుగలు ఏవైనా సరే ఇప్పుడు మన దగ్గర పూజ చేస్తారు, తర్వాత దసరా చేస్తారు, రకరకాల పండుగల పేర్లతో బయటికి వచ్చినాక ఇంత మార్పు సంభవించినా కూడా మనం అదే స్థితిలో ఉన్నాం. ఎగ్జాంపుల్ అన్న చెప్పినట్టు ఇప్పుడు మనం అదే స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఏం జరుగుతుందో మనం పట్టించుకోకపోవడం, జరుగుతున్నది మనకెందుకులే వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళతో మాకేం అవసరం, ఇట్లాంటి సమస్యలు ఎదురయ్యి నాకెందుకులే అంటే రేపు నీది కూడా స్టార్ట్ అవుతుంది. నాకెందుకులేని ఆయన అనుకుంటాడు, నాకెందుకులేని మీరు అనుకుంటారు. ఈ చదువుకు నిదర్శనం మన సునీతాబాయి ఇక్కడ వరకు రావడం, తర్వాత డిగ్రీ చదువుకోవడం, డిగ్రీ తర్వాత పీటీ కోర్స్ చేయడం, మంచి సోషల్ ఆర్గనైజేషన్ లంబాడాల గురించి బంజారాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించి మంచి పేరు మీరు ఇప్పుడు చదువుకు సహకారం అందించడం చాలా మంచి పని. ఎందుకంటే రిజర్వేషన్ అమలు చేసినా కూడా దాన్ని మనం ప్రతిఫలాలు అందుకోలేకపోతే మనం వేస్టే అది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న పని మీద మనం ధ్యాస విడిచిపెడితే పని చేయడం వస్తుంది కాదు. పని రాకుండా మనం ఏం చేయాలంటే ఈ ప్రభుత్వాలు కూడా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్లు చూపించి చాలా వరకు అరే మీకు ఎక్కడ పోయినా అరే మీరు లంబోలు, అరే మీరు ఎస్టీ, మీకు ఈ జాబ్లు ఈజీగానే వస్తాయంటే మనము 99 మార్కులు వచ్చినా జాబ్ రాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అందరూ కాంపిటీషన్ ఏ జాతిలో లేదు. ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, బాంబే యూనివర్సిటీ హైదరాబాద్, బాంబే యూనివర్సిటీ, తర్వాత గోవా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలు అన్నీ చాలా ఉన్నాయి. కానీ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్ కేటగిరీని కూడా తీసుకోకుండా వాడు ఫస్ట్ రిజర్వేషన్ కేటగిరీని ఫిల్ చేసిన రిజర్వేషన్ ఆఫ్టర్ ఏదైతే తక్కువ మార్క్స్ వస్తుందో వాడు జనరల్కి వెళ్ళలేడు అక్కడ. కాబట్టి అక్కడ వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి వాడు రిజర్వేషన్ లో ఫిల్ చేసినాక నష్టం అనేది జరుగుతుంది. నష్టం జరుగుతుందంటే మనకు ఏకంగా లేక మన ప్రభుత్వాలు కూడా చేసేది ఏంటంటే ఫస్ట్ మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఓపెన్ లో నింపితే మనం ఓపెన్ లో వెళ్ళిపోతాం, ఓపెన్ లో ఫిల్అప్ అయితే మనం ఓపెన్ లో వెళ్ళిపోతాం. మనకు మన కేటగిరీలో 99 వచ్చింది ఒకటి, అన్నిట్లో ఇదే వ్యవహారం. ఎందుకంటే వేరే మీకు ఈజీగా వస్తుంది. ఇంతకు ముందు ఇప్పుడు విజయ్ చెప్పింది పక్కన ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీ. మనం ఇట్లా చూస్తే 10 మంది పుట్టుమని 10 మంది ఉన్నారు మనల్ని. ఎందుకు తెలియదు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకెన్ ఆల్ యూనివర్సిటీస్ ఏమైతున్నాయి కాబట్టి చదువుకోవడానికి మనకు అంత ఫెసిలిటీస్ ఉన్నా మనం చదువుకోలేకపోతున్నారు. చదువుకోకపోవడం మనం ఇష్టం అంటున్నాం. కానీ ఒక్కొక్క ఇంట్లో 7 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించుకోవడానికి తండ్రి ఎంత కష్టపడాలి చెప్పు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో కస్తూరిబా గాంధీ పాఠశాల అని చెప్పేసి చదువుకోవడానికి కస్తూరిబా పాఠశాల అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 7 మంది ఆడపిల్లలు ఉన్నారంటే 7 మంది ఆడపిల్లల అంటే జన్మించడం ఏం చేస్తున్నారు? ఒకరు ఇద్దరు ఉంటే చాలు కదా. మరి ఎందుకు అంత అవసరమా అంటే తెలియకపోవడం, చదువుకోలేరు తెలియకపోవడం కాదు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి అంటే నా వారసుడు. ఇప్పుడు 7 మంది ఆడపిల్లలు అట్లా 7 మంది ఆడపిల్లలు, తండ్రి ఒక్కడే, తల్లికి తండ్రి కొడుకు ఒక్కడే. కొడుకుకు 7 మంది కూతుర్లు పుట్టినప్పుడు వారసుడు ఒక్కడు అవసరం కదా. వెయిట్ చేస్తారు. 6 మంది 7 మంది ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక మగ అబ్బాయి కోసమే వెయిట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవ్వడం అనేది బంజారాలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే జనాభా ఒకటేసారి భారతదేశంలో మొత్తం 140 కోట్ల జనాభా ఉంటే అక్కడ 15 కోట్ల వరకు ఎస్టీ జనాభా అనేది బంజారా. ఈ జనాభా ఏం చేస్తుందంటే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం,
ప్రత్యేకంగా వీళ్ళ కోసం స్కీమ్లు ఓపెన్ చేయడం, ఇట్లాంటి అన్ని చేస్తున్నా కూడా అవేర్నెస్ లేకపోవడం, విలేజ్లలో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బేటీ బచావో బేటీ పడావో అని, తర్వాత కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఓపెన్ చేయడం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా అభివృద్ధిలోకి తీసుకురావడం, తర్వాత తెలంగాణ ప్రాంతంలో గురుకుల స్కూల్ ఓపెన్ చేయడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ రివాల్యుయేషన్ తీసుకురావడానికి ఏదైతే ప్రభుత్వం రాకముందు కొన్ని ప్రభుత్వాలు రాకముందు కొన్ని చాలా లిమిటెడ్ స్కూల్స్ ఉంటాయి. లిమిటెడ్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 1-2 ఉన్నాయి. ఓల్డ్ రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఎప్పుడైతే విడిపోయినామో దాని తర్వాత చదువుకు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో రకరకాల స్కూల్స్ వచ్చినాయి ప్రైవేట్, కానీ మనం చదువుకోలేరు, అంత పైసలు పెట్టలేరు. కానీ దానికి తగ్గట్టు ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుకుంటే అవే ఫెసిలిటీస్ అంతకు మించి మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మాధవ పూర్ణ, హీస్ క్లైంబ్ ఎవరెస్ట్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ ఇన్ వరల్డ్. అంత మంచి అవకాశం సృష్టించింది. ఎందుకంటే ప్రభుత్వం సహకారం చేసింది. ప్రైవేట్ లో లేదంటే కాదు, కానీ ఎందుకంటే అవకాశాలు ఇస్తే ఆది నుంచి అవని వరకు ఎదుటి వాళ్ళు ఎక్కడికైనా ఎదుగుతారని పూర్ణంగా నిరూపించుకుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మా విలేజ్ లో అంత వాటర్ స్పోర్ట్స్ అంటారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఆ అవకాశం మీద వినియోగించుకోలేము అనుకో ఏమైతుంది, చదువుకు దూరం ఉంటారు, చదువుకు అవకాశం ఉంటారు కూడా आपण क्रिएट कर ले रहा आपण अबे మనకు మనం క్రియేట్ మనకు మనం ఎదగాలంటే ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తాడంటేనే కుదరదు. మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తేనే ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుంది. స్వతహాగా మనం ఎదగాలి. పక్క వాళ్ళని కూడా ఏం చేయలేము, మనం సాయం కూడా అడగలేము, వాళ్ళ సాయం కూడా తీసుకోలేము. ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాలంటే మన బాధ్యత మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. మీరు చెప్పడంలో నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నాము, మనం ఆలోచిస్తున్నాము, మనం ఓకే వాట్ ఎవర్ ఏదైనా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకోలేని పేరెంట్స్ ఉన్నారు, చదువుకోలేని అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆర్థికంగా బలంగా కావాలి. ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు ఏం చేసినా నువ్వు బలంగా ఉండాలంటే నేను బలవంతుడు, నేను దృఢంగా ఉన్నా అంటే సరిపోదు. ఆర్థికంగా ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడు ఆ సమస్యలు అనేది రూపమవుతాయి. అందుకే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ట్రైబల్స్ ఏరియాలో పర్టికులర్లీ గరీబీ హటావ్ పంచవర్ష ప్రణాళిక 20 సూత్రాల పథకాలు అన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అదే మనకందరికి తెలుసు అంతే, కానీ అది ఎవరికి అందిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది? అందుకే కదా ఏ సంవత్సరంలో అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు పంచవర్ష ప్రణాళికలో కానీ 20 సూత్రాల పర్టికులర్ లో కానీ ఈ స్కీమ్ లో మనం ఇంప్లిమెంటేషన్ కు దూరం ఉన్నాం. చదువు లేదు కదా అప్పుడు, ఆ టైం చదువు లేదు కదా, చదువు లేదు, అడవులకు దూరంగా ఉండడం, గ్రామాలకు దూరంగా ఉండడం, ఇట్లా జరిగింది. కొన్ని వర్క్ వస్తున్నది, ఒక తండాకి విలేజ్ కి చాలా డిస్టెన్స్ ఉంటది కదా. ఇప్పుడు ఏమన్నా ఒక ఉదాహరణగా ఒక ఇల్లు వచ్చింది అనుకో, ఇల్లు వస్తే అది విలేజ్ వారికి వాడుకోవడమే తెలుసు, కానీ తండా వారికి ఎందుకు రావట్లేదు? దాని మీద ఎవరు మాట్లాడతారు? అయితే ఇట్లాంటి సమస్య ఉన్న ప్రాంతాలను గురించి ఏం చేసిందంటే ట్రైబల్ ఐటీడీఏ ఏరియాగా ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ నీకు తెలిసి ఉంటేనే నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు. నాకు తెలిసి ఉండగానే మీకు రాలేదని క్వశ్చన్ చేస్తారు కదా ఎదుటి వాళ్ళు. అట్లా చేస్తారు. ఇప్పుడు ఒక విలేజ్ కి ఒక తండకి రోడ్ సీసీ రోడ్ వస్తుంది, అది మనకు అందరికీ తెలుసు, నాకు తెలుసు. అన్న మా తండ వరకు నేను చేయించుకుంటా అంటే నీకేం తెలుసమ్మా, నీ వరకు డబ్బులు రాదు, అది మా వరకే వస్తుంది అంటే విలేజ్ వారికే సమస్యలు విలేజ్ వారికే క్లియర్ అవుతుంది. తండ సమస్యలు ఏమో చూడాలి. ప్రధానంగా రోడ్డు మీకు వచ్చిందా నాకు వచ్చిందా అనేది కాదు, మన ప్రభుత్వం ప్రత్యేకంగా పంచవర్ష ప్రణాళిక లాగా ప్రత్యేకంగా కొన్ని స్కీమ్లు ఎవ్రీ ఇయర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి
తీసుకొచ్చింది ప్రభుత్వాలు ఏవైనా సరే, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కాదు, తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంగన్వాడీలో పౌష్టికాహారం ఇవ్వడం, చిన్న గర్భిణీ స్త్రీలకు పౌష్టికారమైన ఆహారం ఇవ్వడం, పాలు ఇవ్వడం, తర్వాత ఇవన్నీ చిన్నపిల్లలకు మంచి ప్రోగ్రాంలు చేయడం, ఇట్లాంటి ద్వారా बलंगा एकड़ देश के लिए बड़ा बल नहीं होना, घर में बल होना बोल के ये जो स्कीम है घर में खा के बल होना बोल के है। మనం ఎప్పుడైతే ఇంట్లో తినకుండా బయట పౌష్టికంగా తిని ఉంటామో అప్పుడే దేశం బలంగా ఉంటుంది. ఆ బలం కాస్త బలహీనంగా మారితే దేశం బలహీనంగా మారుతుంది. ఆర్థికంగా బలహీనంగా ఉంటే అది వేరే విషయం, కానీ మనిషి మానసికంగా ఆరోగ్యంగా బలవంతుడు, హెల్త్ ఈస్ వెల్త్ అంటారు చూడు, ఆ విధంగా మనం తయారైతేనే దాన్ని బట్టి మనం పైకి వేయగలుగుతాం, ఏదైనా పని చేయగలుగుతాం, చదువుకోగలుగుతాం, అన్ని రకాలు చేసుకోవాలి. ఎందుకంటే మన సమస్యలోనే మనం ఎక్కడైతే సమస్యగా మనం అనుకుంటున్నామో మన సమస్యను మనం వెలికియాలి. వాటి గురించి మనం చర్చ జరగాలంటే మనం కింది స్థాయి వరకు పోవాలి. మనం ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నామంటే కాదు కదా, ఆ సమస్యని ఐడెంటిఫై చేయాలి, దాని సొల్యూషన్ ఏంటి చూసుకోవాలి. మనం ఏం చేస్తాం, అనే వాంటి కదా వానికి సంబంధించిన సమస్య మన పెళ్లి పోతామని మనకి ఈగో ప్రాబ్లం ఉంటుంది. అరే ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది, నీ ఎంత వరకు వస్తే కానీ నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం బాగుపరచుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పని చేయాలి. మనం ఇప్పుడు చిన్న చిన్న తండాలను పంచాయతీలు చేసినాం, మీ తండలో మీ రాజ్యం అన్నాం కరెక్టే, కానీ ఉన్న 10 ఇళ్లలో 20 మంది లీడర్ లేరు. మరి వీళ్ళని కూర్చోబెట్టాలంటేనే తన పాలనకు వచ్చే ఇంకా ఎప్పుడు నీ రాజ్యం అవుతుంది, ఎప్పుడు ఏమైతుంది. ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ పాఠశాలకు సెలవులు వచ్చినాయి. సెలవులు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పాఠశాలలు ప్రారంభమైంది. జూన్ 12 13 పడి ప్రారంభమైన తర్వాత మన పల్లెటూరులో మెసేజ్ ఏంటంటే క్లారిటీగా వెళ్ళాలి. చదువు పరంగా ఎక్కడ కూడా సంవత్సరంలో నిర్లక్ష్యం కాకుండా మన వంతుగా ఈ సభా వేదిక ద్వారా ఏ న్యూస్ ఛానల్ తరఫున కూడా మనం గట్టిగా కోరుకునేది ఏంటంటే చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళే విధంగా పాఠశాలలు స్టార్ట్ అయినప్పుడు పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు ఆర్థికంగా ఫైనాన్షియల్ బాగా ఇబ్బంది ఉంటుంది, కానీ అవే క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు చాలా క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ రాసి మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు. మనలో అది వినియోగించుకుంటేనే మంచి చదువు వస్తుంది. విజయ్ గారు, ఇప్పుడు మీ ఊరికి నా తండకి మా ఊరికి నాకు రోడ్ ఉంది, రోడ్డు సమస్యలు, వెహికల్ సమస్యలు ఒక్కొక్క తండలో ఎక్కడో గుట్టలలో ఉంటాయి కొన్ని తండాస్. అప్పుడు తాండవకతికో గట్లమైంది సార్, అట్లాంటి తండాల సమస్యలు ఎట్లా బయటికి రావాలి, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి పిల్లలు. నువ్వు అంటున్నావు ఒక ఆడపిల్లకి బయటికి పెట్టాలంటే ఈ నా కొడుకుల వల్ల ఎంతో మంది మన ఎస్టీ వల్లే ప్రాణాలు పోయినాయి పిల్లలే, ఆడపిల్లలే. ఫస్ట్ కాబట్టి ఏమంటున్నానంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో, ప్రతి తండాలో, ప్రతి విలేజ్ లో, ప్రతి పంచాయతీలో కూడా ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలలో పిల్లలే లేదు. మనం ఏం చేస్తున్నారు, చాలా మంది బాంబే వరకు పనిచేస్తారు, మైగ్రేట్ వెళ్ళిపోవడం, ఆయన చదువుకోకపోవడం, తర్వాత ఇవన్నీ ఆర్థిక సమస్యలు చిన్న ఆలోచన చేసుకొని వాళ్ళ స్టేటస్ ను బట్టి చేసుకోకుండా పెద్ద దాంట్లో పడి ఇవన్నీ ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ నుంచి మహబూబ్ నగర్ వలస ప్రాంతం, అక్కడ చదువు తక్కువ, కానీ ఇప్పుడు బాంబేలో పోయిన తర్వాత బాంబే నుంచి వాడు చదువు ప్రయారిటీ లేబర్ వర్క్ ఉన్నోడు లేనోడు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. ఉన్న తండాలో ఊర్లలో ఉన్న స్కూల్ మొత్తం మూతపడిపోతున్నాయి. ఇక్కడ కంటే అక్కడ వాళ్ళు 10th క్లాస్ మాటే ఇంటర్మీడియట్ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళలో, వాళ్ళు మంచి చదువు చెప్తారని అక్కడ పంపిస్తారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థి ఇక్కడ చేస్తే ఒక తండలో ఒక స్కూల్ ఇస్తే అక్కడ బాత్రూమ్స్ ఉండవు, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్లో ఏముంటది, ప్రతి ఒక్కటి ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. ఆర్థికంగా బలం ఉన్నారు కాబట్టి దాంట్లో
పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఉద్యోగాలు దీంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. పాఠశాల ప్రవేశాలు చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు? అంగన్వాడీ అనేది ఒకటి ఉంది కదా, ప్రతి ప్రైమరీ స్కూల్లో పక్కన ఉంటుంది అంగన్వాడీ. ఆ అంగన్వాడీలో ఒక పేరు పెట్టి చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇస్తుంటారు, గర్భిణీ వాళ్ళకు పాలు గుడ్లు వీక్లీ 15 రోజులకు ఇచ్చేస్తుంటారు. కానీ నేనేమంటాను, నా చెప్తున్నా, అదే అంగన్వాడీలో ప్రైవేట్ స్కూల్ అయితే ఎలాగో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎలా ఉందో, ఆ అంగన్వాడీని వచ్చిన టీచర్లు వచ్చుకొని కూర్చొని అంతా ఎంతమంది వచ్చి గుడ్లు ఏంది, పాలు ఏంది, అది పప్పు ఏంది రాసుకొని 12 గంటల 3 గంటల వరకు కూర్చొని వెళ్ళిపోతున్నారు. అని అదే అంగన్వాడీలో ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టేస్తే ఈ అంగన్వాడీని ప్రభుత్వ పాఠశాలలో అటాచ్ చేస్తే, ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీని అటాచ్ చేస్తే, ఈ అంగన్వాడీ అనే సంస్థ ఏదైతే ఉందో దీంట్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెడితే అక్కడ నుంచి వాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ నుంచి ప్రారంభమై అదే ప్రైమరీ పాఠశాలలో కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు ఒకటో క్లాస్ ఉన్నప్పుడు వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కారణం వీడు రోజు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నాడు. అంగన్వాడీలో ఇవి ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే ఈ అంగన్వాడీలో ఈ 3 పెట్టేస్తారు. మనకు ఆ ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఆ విద్య కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఏమైందంటే నువ్వు చెప్పిన 10 సంవత్సరాలు అది మాట విని భారతదేశం నుంచి ఉంటూనే ఉంది. అటల్ బిహారీ ఏం చేసిందంటే ఇవన్నీ వ్యవస్థ బాగాలేదు, కొన్ని ప్రాంతంలో తినడం ప్రారంభం, ఆహార కొరత ఏర్పడింది. ఆ ఆహార కొరతను పూడ్చడానికి, కంప్లీట్ చేయడానికి ఏం చేసిందంటే ప్రభుత్వాలు ఫుడ్ ఫర్ వర్క్ తీసుకొచ్చింది. పని చేస్తేనే ఆహారం, ఫుడ్ ఫర్ వర్క్, ఆ వర్క్ తీసుకొచ్చి క్రమంగా రక్తహీనత, బలహీనత భారతదేశంలో ఇవన్నీ ఏర్పాటు చేస్తే చదువుకోవాలని 2002లో ఒక యాక్ట్ తీసుకొని వచ్చిండు. అందులోనే 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా స్కూల్ బడికి వెళ్ళాలి. ఏ తరగతిలో వాడు సెట్ అవుతాడో ఆ తరగతిలో 1 ఇయర్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ అని పెట్టిందే ఆయన. కాబట్టి యూజ్ చేసుకోవాలంటే మనం తెలిసిన వాళ్ళు చెప్పాలి, మనమే చెప్పకపోతే మాపాలంటే ఇక్కడ వనరులు లేక వెళ్తున్నారా? లేదు, వనరులు ఉన్నాయి, వనరులను వినియోగించుకోవాలి. చదువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే పనిని ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువుకు దూరమై వాళ్ళ కుటుంబంలో ఆ చదువు అనేది విలువ తెలియకుండా అయిపోతుంది. దాన్ని తెలియాలంటే ప్రభుత్వాలు చేస్తే బాధ్యత ప్రభుత్వం తర్వాత వచ్చే పనులు ఏవైతే ఉంటాయో బాధ్యత నెరవేరాలంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి. శిక్షణ ఇవ్వాలి కదా. లేదు, పవర్స్ ఉన్న సంబంధం లేదు. ఇక్కడ చదువుకుని చదువుకున్న వాళ్ళు ఈ ఏదైతే ఉందో ఈ రంగంలో వస్తే, పరిపాలన రంగంలో వస్తే అప్పుడు చదువుకున్న వాళ్ళకి వాల్యూ దొరుకుతుంది, చదువుకున్న వాళ్ళకి వాల్యూ దొరుకుతుంది. ఆ ఏదైతే ప్రభుత్వాలు ఆదేశించే ఉంటాయో పనులు అవి ఖచ్చితంగా అమలు అవుతాయి. అమలు కావాలంటే తెలివి ఉండాలంటే వాడు మంచి చదువుకోవాలన్నా ఉండాలి, లేదంటే సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఆ సమాజం పట్ల అవగాహన ఉండదు, చదువు ఉండదు, మరి పరిపాలనను తీసుకొచ్చినప్పుడు రేపు ఏం పాలిస్తాడు? గ్రామానికి పాలించలేడు. పాలించే విధానం కూడా ఏమైతుంది? నది అయితే వంకర టింకర ఉంటుంది, ఏదైనా సాగాలంటే చదువు చదువు ఉండాలి అని అంటున్నావు. మరి ఏదైనా పదవి ఉంటేనే కదా వాడు వెళ్ళి మాట్లాడేది. పదవి అవసరం లేదు, భారతదేశంలో స్వచ్ఛందంగా పనులు చేసుకోవచ్చు.